హలో ఎవ్రీవన్, మీలో ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారో కామెంట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేద్దామని చాలామంది ఇలా దోశల రూపు మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటారు. దోశ వేసే టయానికి ఏంటి అంటే ఆ దోశ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీద్దామంటే దోశల పెనానికి గట్టిగా అతుక్కొని ఉంటుంది. ఈ దోశల పెనాన్ని కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి. దోశ వేసే ముందు స్టవ్ పైన ఇలా దోశల పెనం పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఉల్లిపాయ ఉంటుంది కదా, సో ఇలా ఉల్లిపాయను తీసుకొని ఇలా నైఫ్కి గుచ్చేసి ఉల్లి రసం మొత్తము కూడా ఆ దోశల పెనానికి స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటి అంటే దోశలు అనేవి మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, మీకు చాలా బాగా యూస్ అవుతాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దోశ అయితే చూసారు కదా, ఫైనల్లీ ఎలా వచ్చిందో. చాలా నీట్గా తీసేటప్పుడు కూడా ఇది ఇరిగిపోవడం కానీ బ్రేక్ అవ్వడం ఇలాంటివి ఏవి కూడా లేదు. చాలా క్రిస్పీగా కూడా వచ్చింది.